దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ హోస్టింగ్ ఏంటి అంటే షేర్డ్ హోస్టింగ్, నెక్స్ట్ ఈజ్ VPS హోస్టింగ్, థర్డ్ వన్ ఈజ్ డెడికేటెడ్ హోస్టింగ్. షేర్డ్ హోస్టింగ్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ అనేది షేర్ చేసుకుంటాయి ఒకటే ప్లేస్ని, అంటే ఒకటే సర్వర్లో ప్లేస్లో ఒక కొన్ని మల్టిపుల్ వెబ్సైట్స్ అనేవి షేర్ చేసుకుంటాయి ప్లేస్. దాన్ని షేర్డ్ హోస్టింగ్ అంటారు. VPS అంటే ఏంటి అంటే VPS హోస్టింగ్ అంటే జనరల్గా ఒక ఇప్పుడు ఎలా అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, డిఫరెంట్ స్పేసెస్ని ఆక్యుపై చేస్తాయి, డిఫరెంట్ స్పేసెస్ ఉంటాయి అన్నమాట. అలా షేర్ చేసుకుంటారు. లైక్ 2 BHK అపార్ట్మెంట్ ఉంటుంది, అందులో మనం ఇప్పుడు పీజీ మనం ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటే ఒక బెడ్రూమ్లో ఒకరు, ఇంకో బెడ్రూమ్లో ఇంకొకరు, అలా అందరం కలిసి ఉంటాము, బట్ డిఫరెంట్గా షేర్ చేసుకోవడం అలా అనమాట. సో ఇది ఏంటి అంటే VPS షేరింగ్ అనేది వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ స్పేస్ ఉంటుందన్నమాట సర్వర్లో స్టోర్ చేసుకోవడానికి. థర్డ్ వన్ ఏంటంటే డెడికేటెడ్ షేరింగ్. ఇది ఎలా ఉంటుందంటే కంప్లీట్ ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది, లైక్ ఇండివిజువల్ స్పేసింగ్ అనమాట. ఎవరి వెబ్సైట్కి వాళ్ళ స్పేస్ ఉంటుంది. బేసిక్గా పెద్ద పెద్ద వెబ్సైట్స్, చాలా హెవీ ట్రాఫిక్ వచ్చే వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటివి మ్యాక్స్ డెడికేటెడ్ హోస్టింగ్ తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ వచ్చే వెబ్సైట్స్కి స్పేసింగ్ ఎక్కువ ఇంపార్టెంట్ సర్వర్లో, కాబట్టి డెడికేటెడ్ హోస్టింగ్ తీసుకున్నప్పుడు మాత్రం పెద్ద పెద్ద వెబ్సైట్స్కి మాత్రం డెడికేటెడ్ హోస్టింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో మీకు ఎంత యూజ్ అవుతుందో నాకు తెలీదు. ఇఫ్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.